టీమిండియాను తొలి టెస్టులో 28 పరుగులతో ఓడించిన ఇంగ్లాండ్ టీం విశాఖపట్నంలో జరగబోయే రెండో టెస్టుకు 5 స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశంగా కనిపిస్తుంది. అయితే మొదటి టెస్టులో ఇంగ్లాండుని స్పిన్ ఉచ్చులో బిగించి గెలవాలనుకున్న టీమిండియాకు ఆ టీంకి చెందిన ఓ యువ స్పిన్నర్ టామ్ హట్లీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. 7 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బ కొట్టాడు. ఇప్పుడు అదే ఊపులో రెండో టెస్టుకు ఏకంగా 5 స్పిన్నర్లతో బరిలోకి దిగి మరో షాక్ ఇవ్వాలని ఇంగ్లాండ్ భావిస్తుంది. ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్కులం ఈ విషయాన్ని వెల్లడించాడు. టామ్ హట్లీని తీసుకోవాలన్న ఎత్తుగడ ఫలించడంతో ఇప్పుడు మెయిన్ 4 స్పిన్నర్లు అలాగే రూట్ కూడా ఇండియన్ పిచ్లపై అద్భుతంగా బౌలింగ్ చేస్తుండడంతో మొత్తం 5 స్పిన్నర్లతో రెండో టెస్టులో బరిలోకి దిగుతున్నట్లు బ్రెండన్ మెక్కులం చెప్పడం విశేషం. హైదరాబాద్ తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ స్పిన్ ఉచ్చులోనే బిగించింది టీమిండియా. కానీ రెండో ఇన్నింగ్స్ వచ్చేసరికి అది రివర్స్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్ లో మన సీనియర్ స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కోగా ఇండియా మాత్రం ఇంగ్లాండ్ స్పిన్నర్ల దాటికి కుప్పకూలింది. దీనిపై ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్కులం మాట్లాడుతూ కేవలం కొన్ని ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన అనుభవం ఉన్న టామ్ హట్లీని ఆడించాలనేది ఓ ఎత్తుగడ. అయితే ఇండియా పిచ్లపై రాణిస్తాడన్న నమ్మకంతో అతన్ని తీసుకున్నాం. తన బౌలింగ్ తో అతడు మమ్మల్ని గెలిపించాడు. హైదరాబాద్ టెస్టు విజయం తర్వాత టీం మంచి కాన్ఫిడెన్స్ గా ఉంది. ఇంకా ఈ సిరీస్ లో 4 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇండియా ఖచ్చితంగా బలంగా పుంజుకుంటుందని తెలుసు. అయినా కూడా మేము ఓటమికి భయపడమని బ్రెండన్ మెక్కులం పేర్కొన్నాడు. తొలి టెస్టుకు వీసా దొరక్క దూరమైన మరో యువ స్పిన్నర్ షోయబ్ బషీర్ కూడా ఇప్పుడు టీంలో చేరాడు. దీంతో విశాఖపట్నంలో జరగబోయే రెండో టెస్టుకు మెయిన్ 4 స్పిన్నర్లు అలాగే జో రూట్ కూడా అందుబాటులో ఉండడం మొత్తం 5 స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నామని ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్కులం చెప్పుకొచ్చాడు.